Hi guys, welcome back to my channel Menus Pinterest. Thank you after a long gap. ఈరోజు అయితే హైదరాబాద్లో మనం శిల్పారామం వచ్చేసాము. గాయస్ మీరైతే ఈ తప్పు చెయ్యొద్దు. ఏంటంటే మధ్యాహ్నం అయితే మీరు శిల్పారామం విజిట్ చేయకండి. ఈవినింగ్ అయితే లైట్స్తో మొత్తం చాలా బాగుంటుంది. నేను అయితే నైట్ టైమే ప్రిఫర్ చేస్తా. ఇది మర్చిపోకండి. ఇక్కడైతే ప్రతి ఒక్కటి షాపింగ్ అయితే చేయలేదు, కానీ అన్నీ చూసా, కొన్ని కొన్నా. అండ్ కాస్ట్ అయితే చాలా బీభత్సంగా ఉన్నాయి గాయస్. మనం చార్మినార్లో అయితే ఆక్సిడైజ్ జ్యువెలరీ మొత్తం మనకి 200కే దొరికేస్తుంది. ఇక్కడ అయితే 400, 450 చెప్తున్నారు. మ్యాక్సిమం మనం బార్గెన్ చేస్తే అట్లీస్ట్ 300 వరకు వెళ్తారు తప్పించి ఇంకా తగ్గడం అయితే జరగదు. బట్ బాగున్నాయి బ్యాంగిల్స్ అన్నీ, ఆక్సిడైజ్ జ్యువెలరీ అన్నీ బాగున్నాయి. యాక్చువల్లీ ఫ్రెండ్స్ అందరం కలిసి మేము అనుకునేది ఏంటంటే ఫస్ట్ శిల్పారాం చూసేసి అండ్ గోల్కొండ విజిట్ చేసి ఆ తర్వాత చార్మినార్ వెళ్దాం అనుకున్నాం. బట్ ఇక్కడే మాకు 3-4 అయిపోయింది. గోల్కొండ 5కి క్లోజ్ అంట. సో మేము అది విజిట్ చేయలేదు. జస్ట్ ఇక్కడికి వెళ్ళి చార్మినార్కి వెళ్ళి పిక్స్ తీసుకొని వచ్చేసాం అంతే. ఇక్కడైతే డ్రీమ్ క్యాచర్ అతను పెద్దది ఎంత చెప్పారంటే 350 ఎంతో చెప్పారు. సో మేము 150కి అడిగాం, 100కి అడిగాం, బట్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఇక్కడైతే స్కెచ్ మేము అందరం గీయించుకుందాం అనుకున్నాం, బట్ పర్ హెడ్ 500 చెప్పారు. ఎంతమంది అయితే అంతమంది. ఈ పాట్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి గాయస్. యాక్చువల్లీ కొందాం అనుకున్నాను, బట్ ఆల్రెడీ నేను ఒక పాట్ ట్రై చేసా ఇంట్లో ఫుడ్ బ్లాగ్ చేద్దామని, బట్ సరిగ్గా రాలేదు. సో నేను అటువైపు వెళ్ళాలనుకోవట్లేదు. ఈ కప్స్ అయితే క్యూట్గా ఒక్కొక్క కాస్ట్ ఒక్కో రేట్ ఉన్నాయి. ఇక్కడ మనకి కావాలంటే నేమ్స్ రాయిపించుకోవచ్చు ఏదైనా. అండ్ స్వాన్ బోటింగ్ ఓన్లీ అడల్ట్ 30 రూపీస్కి, 30 రూపీస్ పర్ పర్సన్. ఇక్కడ తక్కువే, బికాస్ డిస్టెన్స్ కూడా తక్కువే కాబట్టి. శిల్పాలు అయితే చాలా బాగున్నాయి గైస్, బట్ నైట్ అయితే మీరు ప్రిఫర్ చేయండి, ఇంకా బాగుంటుంది. నేను ఆఫ్టర్నూన్ వెళ్ళి చాలా అన్సాటిస్ఫైడ్ అయ్యా, బికాస్ నైట్ వచ్చుంటే బాగుండు అని. ఎందుకంటే మనీ కట్టలేం కాబట్టి. ఓకే, కూడా బ్లాగ్ చేద్దాం. మళ్ళీ నైట్ అయితే మళ్ళీ బ్లాగ్ చేస్తా. ఇది మొత్తం ట్రైబల్స్కి సంబంధించింది. మొత్తం ఏమేమి చేస్తారో అన్ని శిల్పాలు ఇక్కడ. జస్ట్ మనకి ఇవి అరకులో కూడా ఉంటాయి కదా, సేమ్ ఇలాగే ఉంటుంది, కాకపోతే ఇంకొంచెం పెద్దది అనుకుంటా అరకులో సేమ్. ఈ ప్లేస్లో అయితే నేను అట్లీస్ట్ 15 మినిట్స్ అక్కడే ఉన్నాను. అవన్నీ ఎలా స్విమ్ చేస్తున్నాయి, ఏం చేస్తున్నాయి,
అవన్నీ ఎంత చక్కగా లైన్లో వెళ్తున్నాయి అవన్నీ చూస్తూ 15 మినిట్స్ టైం అక్కడే స్పెండ్ చేసా. ఇక్కడ క్వాలిటీ వాల్స్ తర్వాత చిన్న పిల్లలకి ప్లే గ్రౌండ్ కూడా ఉంది ఆడుకోవడానికి. వెళ్ళిపోగలవు.